ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం డ్రగ్స్. అసలు గంజాయి డ్రగ్స్ కి అనేక విధాలుగా యూత్ అంతా కూడా మత్తులో చిత్తైపోతూ వారి యొక్క భవిష్యత్తుని నాశనం చేసుకున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఒక తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా ఎంత మంచి చెప్పినా సరే వారికి అది రుచించటం లేదు. సో అలాంటి వారి కోసం, అలాంటి వారి యొక్క చేష్టలకి డ్రగ్స్ ని మానిపించడం కోసం సో వారిదైన శైలిలో కూడా అనేక రకాలుగా ముందుకు వెళ్తున్నారు టెక్నాలజీని ఉపయోగించి. సో ఇదే అంశానికి సంబంధించి రీసెంట్ గా విజయనగరం నుండి ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. అయితే మాత్రం విజయనగరంలో 2 టౌన్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీనివాసరావు గారు మనకు చూపిస్తున్నారు. కొత్తగా వచ్చిన ర్యాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ అన్నమాట. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే మేము డ్రగ్స్ తీసుకున్నట్టు ఏంటి ప్రూఫ్, అసలు ఏంటి టెస్ట్ అని చాలా మంది చాలా ర్యాష్ గా కూడా అడుగుతుంటారు. వాళ్ళందరికి కూడా వీర్ స్టైల్లో సమాధానం చెప్పాలంటే టెక్నాలజీని తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే కదా. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో సిఎస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు, చాలా రకాల కేసులో డ్రగ్స్ సేవించిన వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో రోజు పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. మీరు పోలీసు అధికారులుగా ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా కొంతమంది దాని నుండి అసలు బయటపడలేకపోతున్నారు. ఆ డ్రగ్స్ సేవించి బయటికి వచ్చిన తర్వాత వారి వల్ల ఇంకొకరికి ప్రమాదం లేదు అనడానికి కూడా లేదు. సో అలాంటి వారి కోసం ఒక కొత్తగా ర్యాపిడ్ టెస్ట్కి సంబంధించిన కిట్ కూడా వచ్చాయి. ఏంటి సార్ దీని పనితీరు ఎలా ఉంటుంది, అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి? గంజాయి కన్జ్యూమ్ చేశారా లేదా అని మనం తెలుసుకోవడం కోసం ఇదివరలో ఏంటంటే బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి అది ఆర్ఎఫ్ఎస్లో పంపించడం ద్వారా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని ఇదివరలో మేము కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుండే వాళ్ళని. అది ఇప్పుడు మరింత సులభతరంగా ఒక చిన్న కిట్ ద్వారా వితిన్ ఒక 30 సెకండ్స్లో వాళ్ళు గంజాయి తాలూకా మెటీరియల్ వాళ్ళ బాడీలో ఉందా లేదా అని చెప్పడానికి ఇప్పుడు రీసెంట్గా మా కిట్స్ కూడా మాకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. అయితే దీంట్లో ఎవరైతే మన అనుమానితులు కానీ లేకపోతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కానీ మనం రైట్ చేసి పట్టుకున్న తర్వాత జనరల్గా పట్టుకున్న తర్వాత ఏంటంటే మేమేం చేయలేదు, మాకేం తెలియదు, మాకు గంజాయి అంటే తెలియదు అని మనకి క్వశ్చన్ చేస్తుంటారు. అటువంటి వారిని తక్షణమే మనం వాళ్ళు గంజాయి సేవించి ఉన్నారా లేదా అంటే ఆ రోజని కాదు, ఒక 4-5 డేస్ ముందు సేవించినా కానీ ఇందులో రిజల్ట్ కనిపిస్తుంది. ఇది చాలా సింపుల్గా ఉండే ఒక టెస్టింగ్ కిట్ అనమాట. దీంట్లో ఏంటంటే ఎవరైతే మనకి సస్పెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూరిన్ కలెక్ట్ చేసుకొని జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఈ కిట్ మీద వేసినట్టయితే ఇది రిజల్ట్ వితిన్ 30 సెకండ్స్లోనే మనకి చూపించడం జరుగుతుంది. ఇది రికార్డ్ చేసి ఇది కోర్టులో కూడా మనం పెట్టడం ద్వారా ఆ సదరు పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్జ్యూమ్ చేసినట్టు భావించి ఇది ఒక టెక్నికల్ కూడా ఒక మంచి ఎవిడెన్స్గా ఉపయోగపడి రేపు పొద్దున్న కన్జ్యూమర్స్ వాళ్ళకి కూడాను శిక్షలు పడే విధంగా ఇది రిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలా వరకు కన్జ్యూమర్స్ తగ్గించాలనే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఈ కిట్ల ద్వారా ప్రజల్లోకి మరింత విస్తృతమైన ప్రచారం చేయడం ద్వారా ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికే ఎస్పీ సార్ దామోదరం గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ గాంజా కానీ ఇలాంటి ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారో యూత్ కి మెయిన్ స్పెషల్ గా ఈ మధ్య చూడొచ్చు, ప్రతి ఏరియాలో కూడా యూత్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో గాంజా కేసెస్ ఏమీ నమోదు అవ్వకుండా ఎవరికైనా గాంజా సప్లై జరుగుతున్నా వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వారి ఆలోచనలు కానీ వారి ప్రయత్నాలు కూడా భగ్నం చేస్తున్నారు. దానిలోనైతే మాత్రం విజయనగరం పోలీసులు సూపర్ అని చెప్పుకోవచ్చు. సో అంటే ఈ టెస్ట్ ని ఒకసారి మా ఐడియం ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ కిట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం. బికాస్ ఆఫ్ మీరు అనేటట్టు ఇందాక దీన్ని యూరిన్ ద్వారా టెస్ట్ చేయొచ్చు అనేసి అన్నారు. సో లేడీస్ కి ప్రెగ్నెన్సీ టైంలో కిట్ యూజ్ చేస్తారు కదా, సేమ్ అలానే అంటారా? సేమ్ అలాగేనండి. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే మీరు చెప్పారో అలాగే సేమ్ ఉంటదండి. ఒక ఎంకిపిల్ల టైప్ లో ఉంటది. ఇది మన యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఈ పార్ట్ ఉందో యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఒక 2 డ్రాప్స్ వేస్తే చాలండి. 2 డ్రాప్స్ వేసిన తర్వాత మనకి మార్కింగ్ ఎక్కడ ఉంటుంది. ఒకవేళ 2 ఇవ్వచ్చు అనుకోండి నెగిటివ్, ఒకటి వస్తే పాజిటివ్ అనమాట. అంటే చాలా సింపుల్. ఒక 30 సెకండ్స్ టైంలోనే
ఇది మనకి తెలుస్తుంది ఇన్స్టెంట్గా అనమాట. దీనికి Yeah. పెద్దగా టైము లేకుండా వెంటనే ఇది మనకి వీడియోగ్రఫీ చేసుకొని ఇదంతా చేసుకుంటే ఇది మన కోర్టులో పెట్టడానికి కూడాను ఒక మంచి ఎవిడెన్స్గా, ఒక టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సార్ మనం దీన్ని ఎవరి మీద అయితే ప్రయోగిస్తున్నామో, ఎవరైతే సస్పెక్టెడ్ ఉన్నారో వెంటనే అది కూడా మీరు వీడియో కంపల్సరీగా తీయాలంటారా దీని రిజల్ట్ అండ్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా? అంటే తీస్తే మనకి ఎవిడెన్షియల్ వాల్యూ పెరుగుతుందండి. దానివల్ల లేకపోతే రేపొద్దున్న అది మాది కాదు అని చెప్పే ఒక సందర్భం కూడా ఉండొచ్చు. అందువల్ల అది తీసుకుంటే మనకి కోర్టులో కూడా బలంగా నిరూపణ చేయొచ్చు. సార్ అంటే మందు సేవించే వారి కోసం దాని బ్రీత్ ఎనలైజర్ దానికి మించి అంటే అంతకు మించి ఇంకొకటి అనేటట్టు టెక్నాలజీని కూడా ఎంత డెవలప్ చేస్తున్నప్పటికి కూడా వారి వేస్ కూడా అంతకన్నా ఫాస్ట్గా ఉంటున్నాయి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత దొరకకుండా వారు చాలా టెక్నిక్ యూస్ చేస్తున్నారు. మీరు అనేటట్టు చాలా సందర్భాల్లో కూడా తీసుకున్న వారు మేము సేవించినట్టు ఏంటుంది ప్రూఫ్, మేము తీసుకోలేదు, మేము జస్ట్ వేరే పార్టీకి వెళ్ళొచ్చాము, మమ్మల్ని కావాలని అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే జనరల్‌గా ఎవరైనా సరే ఒక నేరం చేసిన వాడు ఎవరు కూడాను మేము నేరం చేశాము, మేము తప్పు చేశామని మనం దొరికిన వెంటనే, పట్టుకున్న వెంటనే ఎవరు అడ్మిట్ అవ్వరు. Yeah. అది దాన్ని మనం ప్రూవ్ చేయడమే యాజ్ ఎ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాలూకా ప్రధానమైన విధి. అందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే ఈ డ్రగ్స్ మీద గానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ మీద గానీ మీరు చెప్పినట్టు చాలా ఫోకస్ గవర్నమెంట్ గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ చాలా ఫోకస్ చేస్తుంది. జనరల్‌గా రోడ్డు మీద బైక్ ఆపినప్పుడు కూడా నేనేం డ్రింక్ చేయలేదు సార్, లేకపోతే నిన్న చేశాను, మొన్న చేశాను అని అడుగుతాడు. అవన్నీ కాదు, మిషన్ ఏది చెప్తే అదే కరెక్ట్ అని వెంటనే అది కూడా వీడియోగ్రఫీ వాడతారు. ఫోటో కూడా దాంట్లో వస్తది. ప్రింట్ దీంట్లో వస్తది. దానివల్ల ఏంటంటే కోర్టులో కూడా నాది కాదు అని చెప్పడానికి అవకాశం లేదు. అందువల్ల ఆ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ దీంట్లో ఎలాగైతే మనం చేస్తామో దానికంటే బెటర్ టెక్నాలజీతోని ఈరోజు మనకి ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా ఈ గంజాయి కన్జ్యూమర్స్ తాలూకా దీంట్లో స్క్రీనింగ్ టెస్ట్ కూడా కిట్లు మనం పంపిణీ చేయడం జరిగింది. ఇది కూడా అంతకంటే మెరుగ్గా మంచి ఫలితాలను ఇచ్చి సమాజంలో కన్జ్యూమర్స్ తాలూకా దీంట్లో ఒక భయం పుట్టే విధంగా రేపు పొద్దున్న ఇది ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి అంటే ఇది చూస్తుంటే సూపర్ మూవీలోని లైట్ డిటెక్టివ్ సంబంధించి అబద్ధం చెప్తే ఓయ్ ఓయ్ అని మిషన్ అరిసేటట్టు ఇది చెప్పేస్తుంది. సో ఇక్కడున్న మీకు ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడున్న కేసెస్ చూస్తున్నారు. అసలు రోజుకి ఎన్ని కిట్లు అవసరం పడే అవకాశం ఉందంటారు? అంటే ఎన్ని కిట్లు అనేది కాదండి, ఎంతమందిని మనము క్యాప్చర్ చేసాము, ఎంతమందిని మనం పట్టుకున్నాం అనేది ఇది. కిట్లు ఏం ప్రాబ్లం లేదండి. మనకి పైనుంచి మనకి మా ఆఫీసర్స్ దీని మీద వస్తుంటాయి. ఎంతమందిని పట్టుకున్నాం, ఎంత ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసాం, ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము, ఎంత రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మనం దీని మీద మనం క్యాచ్ చేసామంటే ఇంపార్టెంట్ అండి. కిట్లు అనేది ఇమ్మెటీరియల్. సార్ అంటే ఎన్ని రోజుల ముందు నుండి సేవిస్తే మీరు ఇందాకలు అన్నారు 2-3 డేస్ ముందు అని. కానీ అంతకు ముందు నుండి ఎన్ని రోజుల ముందు నుండి సేవిస్తే దీనిలో కరెక్ట్‌గా దొరికే అవకాశం ఉంటుంది? అంటే రోజులు పెరుగుతున్న కొలది దీని తాలూకా యాక్యురసీ అనేది తగ్గుతుందండి. రీసెంట్‌గా చేశారనుకోండి బెటర్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా ఇప్పుడున్న దీన్ని బట్టి ఏంటంటే ఒక 3-4 డేస్ అయినా సరే దీంట్లోన రిజల్ట్ కనిపిస్తుందని మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యెస్. చాలా మంది అనుకుంటున్నారు కదా! పోలీసులు ఎత్తులేస్తే దానికి పై ఎత్తులు కూడా మా దగ్గర ఉంటున్నాయి. తప్పించుకోవడం ఏముంది చాలా ఈజీగా మా దగ్గరున్న సులువు మార్గాల ద్వారా తప్పించుకుంటామని. సో అలాంటి వాటన్నిటికి కూడా చెక్ పెట్టేస్తుంది. చూసారు కదా నా చేతిలో ఉన్న ఈ కిట్. ఎందుకంటే ముఖ్యంగా మనం ఫస్ట్ నుండే అనుకుంటున్నాం భారతదేశాన్ని బాగా పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన సమస్యలో ఈ యూత్‌కి సంబంధించినటువంటి డ్రగ్స్. ఎందుకంటే డ్రగ్స్ మత్తులో వారు చేస్తుంది ఏంటో కూడా విచక్షణ రహితం కోల్పోయి అసలు వారి భావి వరుసలు అన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నామో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో అంతా కూడా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. సో అలాంటి వారందరూ కూడా అడ్డుకట్టు వేయడానికి మన పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ కూడా అభినందిస్తున్నారు కదా. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజన్ గ్రూప్.